పత్రిక 15వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వాక్యం. ఎవరైనా చదివి నాకు సహాయం చేయగలరా? నేను స్పెయిన్ దేశంలోకి వెళ్ళినప్పుడు మార్గంలో మీరు చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగింపబడునని నిరీక్షిస్తున్నాను. థ్యాంక్స్ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా రక్షకుడా, ఈ రాత్రికాలం మీరు మాకు ఇచ్చిన కృపకై నేను స్తుతిస్తున్నాం. మా మధ్యకి నడిపించిన బ్రదర్ డాక్టర్ జీ గారిని బట్టి మీకు వందనాలు, బిల్మరి అన్నను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధులందరితో ఉండడానికి నాకు ఇచ్చిన ఈ సమయంకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అది మా అంతరంగాల్లో పనిచేయగలుగుటకు మీరు మాకు కృపనివ్వండి. మేము మనుషుని స్వరం వినడానికి ఇక్కడికి రాలేదు ప్రభువా, నీ స్వరం వినడానికి మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి మా అందరితో మీరు మాట్లాడాలని ఆశపడుతున్నాం. మీ మాట ఎన్ని ఎముకల్లో మహాసైన్యంగా చేస్తుంది ప్రభువా. చనిపోయిన లాజర్ను మరలా తిరిగి బ్రతికించింది నీ మాటే. మరలా మా పితరుల కాలంలో ఉన్న ఉద్యమం మేము చూచున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు ప్రవక్తల కాలమేవు, అపోస్తలుల కాలమేవు. మరలా మేమందరం సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. ఈ దేశంలో మీ ప్రజల్ని మిషనరీలుగా ఈ ప్రజల్ని మీరు చేయండి. ఈ కాన్ఫరెన్స్ మీరు అలాగ దీవించండి. మీతో ఆ పిలుపును పొందుకొని నడవడం మాకు నేర్పించండి. వాక్య దాళంగా రాకుండా పడే ప్రతి చీకటిని యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ లేఖన భాగం మనం చాలాసార్లు చదువుకొని ఉండడానికి అవకాశం ఉంది. అయితే మన దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే వాక్యాన్ని 1,00,000 మంది సేవకులకి ఇచ్చి 1,00,000 కోణాలు ఆయన మాట్లాడింపు చేయగలడు. ఆయన ఎందుకు? ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నీతో నాతో వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు మానవునితో మాట్లాడే పద్ధతులు అనేక రకాలుగా ఉన్నాయి. మనం చాలాసార్లు ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాం. మరొకసారి గుర్తు చేసుకుని ముందుకెళ్ళాం. ఆయన వాక్యం ద్వారా తన ప్రజలతో మాట్లాడాడు. కళ ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, తలంపు ద్వారా, ఇలా అనేక కోణాల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడినట్లు మనం చూస్తాం. అయితే అన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని వాక్యం. ఎందుకు వాక్యం శ్రేష్టమైందంటే భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించు అని మన ప్రభువారు చెప్పారు. కాబట్టి మన ఆత్మీయ జీవితం వాక్య పునాది మీద కట్టబడినప్పుడు అది శ్రేష్టంగా, బలంగా, ఉన్నతంగా ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్లో దేవుని సేవకులు పాడుతూ ఉన్న, వాక్యం ప్రకటిస్తూ ఉన్న ప్రతి పదం అది ప్రభు నా కొరకు సిద్ధం చేసింది, దేవుడు నన్ను ఉద్దేశించి నాతో మాట్లాడుతున్నాడని గ్రహింపు మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎలాగొచ్చామో ఈ కాన్ఫరెన్స్కి అలాగే తిరిగి వెళ్దాం. పిల్లరా, వాక్యం లోతుల్లోనికి మనం వెళ్దాం. పౌలు రోమీయులకి ఈ మాట రాస్తూ ఉన్నాడు. నేనిక ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనిక సంచరించవలసిన భాగం లేదు. క్లియర్గా చెప్పాడు. ఆ పై వచనాల్లో మనం చూస్తే 19వ వచనంలో యెరూషలేము మొదలుకొని ఇల్లూరికి ప్రాంతం వరకు నేను సువార్తను పూర్ణంగా ప్రకటించేశానంటాడు ఆయన. ఆయన కాలంలో ఫోన్ లేదు, ట్రైన్ లేదు, బస్ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు. మరి ఏమీ లేని కాలంలో ఇంత కంప్లీట్గా దేవుని పని ఎలా చేయగలిగాడు ఈయన? ఇప్పుడు అన్నీ ఉన్న కాలంలో మనం ప్రభు ఆశించినంత పని, ఆయన పిలుపుకు తగినటువంటి ఆ సంపూర్ణత్వంతో కూడిన పని మీ సంగతి నేను చెప్పలేను, నా మటుకైతే నేను చేయట్లా. ఏంటి పౌలుకి మనకున్న వ్యత్యాసం? సరే, మన సంగతి అలా పక్కన ఉంచుదాం. ఆయన కంటే ముందు రక్షించబడ్డారు యేసు ప్రభు శిష్యులు 12 మంది. అయితే ఒకడైన యూదా తప్పిపోయాడనే విషయం మనం ఎరుగుదాం.
మరి ఆయన శిష్యులు కూడా పేతురు పత్రికలు రాశాడు, యోహాను దేవుని రాజ్యం కట్టాడు, ఫిలిప్పు దేవుని పని చేశాడు, ఆంద్రియ దేవుని తోటలో నమ్మకం ఉన్నాడు. ఇలా శిష్యులందరి గురించి చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. తోమ మన దేశానికి సువార్త తీసుకొచ్చాడు. యేసు ప్రభు ఆయన కంటే ముందు రక్షించబడిన యేసు ప్రభు శిష్యులు మేము సంపూర్ణంగా ప్రకటించామని చెప్పలేదు. పౌలు తరువాత రక్షించబడిన వాళ్ళు తిమోతి, తీతు లాంటి దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా గొప్ప త్యాగంతో పనిచేసినటువంటి వాళ్ళు. మరి ఎవరి నోట లేని మాట ఒక పౌలు నోట మాత్రమే ఈ మాట ఎలా రాగలిగింది? ఆయన ఎక్కడ రక్షించబడ్డాడు, ఎవరు ఆయన నడిపించారు, ఎవరు ఆయనకు బ్యాప్టిజం ఇచ్చారు, ఆయన ప్రాంతాలకి ఆయన పరిచర్యలో ఉన్నటువంటి ప్రత్యేకతను వాక్యపు లోతుల్లో మనం చూద్దాం. చూడండి, ఈయన రోమా పౌరుడు, గమలీయేలు యూనివర్సిటీలో మంచి విద్యను అభ్యసించాడు. ఈ దగ్గర చాలా డబ్బు ఉందని అపోస్తలుల కార్యంలో వ్రాయబడింది. ఈయనకి దమస్కు దగ్గర ప్రత్యేకమైన కోణంలో దర్శనమిచ్చి దేవుడు ఈయనతో మాట్లాడాడు. చూడండి, అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 3వ వచనంలోకి వెళ్దాం. మనం దయచేసి ఒకసారి చదువుకుందామా? ఎవరైనా బైబిల్ తీసిన వాళ్ళు చదివి నాకు సహాయం చేయగలరా? అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 3వ వాక్యం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఒక్క నిమిషం సుధీర్. అతడు ప్రయాణం చేయొచ్చు 9:3 నాన్న. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు. చాలు నాన్న, థ్యాంక్ యూ. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చాడు. దమస్కు లోపలికి వచ్చినట్టు బైబిల్లో లేదు. మనం క్లియర్గా వాక్యాన్ని చూస్తే 9వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే అతడు యేసు ప్రభు శిష్యుల్ని హత్య చేయువాడు, బెదిరించువాడు, అది తనకు ప్రాణాధారమైనట్టు పనిచేస్తున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే అతని పాత జీవితంలో సౌలుగా పిలువబడ్డాడు. యేసు ప్రభుని ఆరాధించే ప్రజలు ఎక్కడుంటే అక్కడ వారిని హత్య చేయటం, బెదిరించటమే ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకొని పనిచేశాడు. అటువంటి దినాల్లో ఎవరు చెప్పినా వినడేమో మనకు తెలీదు. దేవుడే స్పష్టంగా ఆయనతో మాట్లాడుతున్నాడు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావనే స్వరం ఆయనకు వినబడ్డాన్ని మనం చూస్తాం. సమయభావాన్ని బట్టి క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకని దమస్కు దగ్గర, దమస్కు లోపలికి ఎందుకు రాలేకపోయాడు పౌలు? ఇక్కడ ఒక వివరణ మీకు ఇవ్వాలనుకుంటున్నా. యెరూషలేములో పరిశుద్ధులకి ఎదురు కీడు చేశాడు, కానీ దమస్కులో పరిశుద్ధులకి ఎదురు కీడు చేయలేకపోయాడు. 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యములు 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుతానని అతనితో చెప్పాను. చూడండి, నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలనో నేను చూపుతానని దేవుడు అననీయతో మాట్లాడుతున్నాడు. 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. థ్యాంక్ యూ నాన్న. ఇతడు యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు అని అననీయ దేవునితో చెప్తున్నాడు. 13వ వచనంలో దేవుడు ఆయన ఏం చేయనై ఉన్నాడో అననీయతో కూడా దేవుడు చెప్పాడు. మరి యెరూషలేములో పరిశుద్ధులు కీడు చేసిన పౌలు లేకపోతే సౌలు మరి దమస్కులో ఎందుకు చేయలేకపోయాడు? యెరూషలేములో మేడగదిలో 120 మంది ఎడతెగక ప్రార్థన చేయడం చేత సంఘం ప్రారంభించబడిందని మనం చూస్తాం. మరి అక్కడ పౌలు పనిచేయగలిగితే, క్షమించండి, సౌలు పనిచేయగలిగితే మరి దమస్కులో ఎందుకు పనిచేయలేకపోయాడు? చూడండి, 10వ వచనం. అపోస్తలుల కార్యములు 9:10. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. చాలు, థ్యాంక్ యూ. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు దర్శనమందు తేటగా దేవుని స్వరం వింటున్నాడు. ఎక్కడైతే పరిపూర్ణంగా అప్పగించుకుని దేవుని వెంబడించేటువంటి వారినే శిష్యులు మనం పిలువబడుతుంది వాక్యం. మరి మరి యెరూషలేములో శిష్యులు లేరా? యెరూషలేములో శిష్యులందరూ కలిసి మేడగదిలో 120 మంది ఎడతెగక ప్రార్థన చేశారు వాక్యం చెప్తుంది కదా. మరి దమస్కులో ఉన్నటువంటి శిష్యులకున్న ప్రత్యేకత ఏంటి? ఆయన ప్రభు ఆ ప్రాంతంలో దర్శించిన ఆ స్థలానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ ఒక వ్యక్తి చాలా గొప్ప భక్తి జీవితం చేశాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. అతను గొప్ప ప్రార్థనా పరుడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం
మొదటి 2 వచనాల్లోనికి వెళ్దాం ప్రియులారా. బ్రదర్ కొంచెం సహాయం చేయగలరా? ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇవి జరిగిన తరువాత రైట్. యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమునకు వచ్చి, అబ్రామా, భయపడకు, నేను నీకు కేడను, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. థ్యాంక్స్ అన్న. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి వారసుడైపోతాడు కదా అని అబ్రాము దేవునితో అంటున్నాడు. ప్రియులారా, అబ్రాము విగ్రహారాధికుడు. దేవుని ఎరిగిన సంతతిలో నుంచి దేవుని స్వరం విని దేవుని మాట ప్రకారం పనిచేయడానికి వచ్చాడు. అయితే చాలా కాలం ఆయనకి పిల్లలు లేరు. ఆ సమయంలో దేవుడు ఆయనతో చెప్తా ఉన్నాడు, నేనే నీకు కేడము, భయపడొద్దు, నీ బహుమానం అత్యధికమవుతుందంటే అప్పుడు అబ్రాము తన అంతరంగంలో ఉన్న దాన్ని దేవుని దగ్గర వ్యక్తపరుస్తున్నాడు. ప్రభువా, నువ్వు నాకు ఏమిస్తే ఏం ప్రయోజనం? ఏ బహుమానాలు ఉంటే నాకేంటి? నేను సంతానం లేని వాడిని అయిపోయాను కదా. దమస్కు ఎలియాజరు నా ఇంటికి వారసుడైపోతాడు కదా ప్రభువా. అబ్రాము ఇంట్లో 318 మంది దాసులు ఉన్నారని బైబిల్ చెప్తుంది. వాళ్ళందరిలో కంటే పెద్ద దాసుడు ఎలియాజరు. ఒకవేళ అబ్రాముకి పిల్లలు పుట్టకపోయినట్లయితే ఎలియాజరునే, దమస్కు ఎలియాజరునే వారసుడుగా ఉండునట్లుగా అబ్రాము తలంచుకుంటున్నాడు. తన ఇంట్లో ఉన్నటువంటి 318 మంది దాసుల్లో అందరూ కలిసి అబ్రాముతో పాటు రాత్రి వేళ యుద్ధం చేయగలిగినటువంటి నమ్మకస్తులే. కానీ వాళ్ళందరిలో ఒక గొప్ప నమ్మకమైన భక్తి జీవితం చేసిన వాడు దమస్కు ఎలియాజరు. దేవుడు పౌలుని ఎక్కడ దర్శించాడంటే ఆ దమస్కు ప్రాంతంలో దర్శించాడు. ఈరోజు ప్రభువు నా హృదయంలో పెట్టిన ఒక విషయం ఏంటంటే, మనం దేశం ఎటుపోతా ఉంది, ప్రజలు ఎటు వెళ్తున్నారు, మన కుటుంబం ఎటు వెళ్తుంది అని ఆలోచన చేస్తుంటాం. దాని అన్నిటికంటే ముఖ్యమైనది నీవు నేను ప్రభు కొరకు నమ్మకంగా వెంబడించటం. ఒకవేళ అది మన జీవితంలో నమ్మకమైన రీతిలో మనం ప్రభు కొరకు చేసినట్లయితే మన ప్రాంతాలని ఏ విధమైనటువంటి రీతిలో దేవుడు దీవెనకరంగా చేస్తాడో, ఆ భక్తి ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారిద్దో దేవుని వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. దమస్కు ఎలియాజరుకున్న ప్రత్యేకత ఏంటి? దేవుడు పౌల్ని మరలా గుర్తు చేస్తున్నాను, దమస్కు ప్రాంతం దగ్గర దర్శించాడు ఆయన. ఈ ఎలియాజరు ఏ విషయమైనా అబ్రాహాము ఈ ఎలియాజరు మీద ఆధారపడతాడు. ఒకసారి అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు వివాహం చేయాలి. అప్పుడు రిబ్కాను తీసుకురావడానికి, లేకపోతే పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి ఎలియాజరుని పిలిచి తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయించుకున్నాడు. అప్పుడు ఎలియాజరు అబ్రాహాము దగ్గర నుంచి బయలుదేరి వెళుతూ ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 24:10. అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాడు. అతడు లేచి అరామ్నాహోరాము తోరున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేసుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొక్క తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లను. థ్యాంక్స్ అన్న. 10 వంటలు తీసుకున్నాడు, నానా విధ వస్తువులను తీసుకున్నాడు, బావి దగ్గర తాను మోకరించాడు, ఒంటెలను కూడా మోకరింపజేశాడంట. దమస్కు ఎలియాజరుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆయన మోకరించడమే కాదు, ఆయనతో పాటు ఉన్న జంతువులు కూడా మోకరించినాయి. పిల్లరా, ఈ దినాల్లో మన ప్రార్థన మీద, మోకాళ్ళ మీద మన భక్తి జీవితం కట్టబడితే ఆ ప్రాంతాలని దేవుడు నిశ్చయంగా ఆ ప్రాంతంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నేను ప్రభువుని ఎరిగిన కుటుంబం నుంచి వచ్చానని లాస్ట్ టైం కాన్ఫరెన్స్లో మీతో పంచుకున్నాను. మా తల్లికి మొట్టమొదటి సువార్త అందింది. మా తల్లికి ఒక పాలు అమ్ముకునే ఆమె మా విలేజ్లో మా అమ్మకు సువార్త చెప్పింది. అప్పుడు మా అమ్మకు చాలా కాలం పిల్లలు లేరు. అప్పుడు నువ్వు ప్రభువులో విశ్వాసం ఉంచితే దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడని చెప్తే మా అమ్మ ఆ మాటలను విశ్వసించి ప్రభువుకి సమీపం వచ్చింది. మరి ఈ పాలు అమ్ముకునే ఆమెకి సువార్త ఎలాగ వచ్చిందంటే, గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర ప్రాంతంలో ఒక మంచి ధనవంతుడు, ఒక 100 ఎకరాలు పైగా ఉండేటువంటి ఒక రైతు ప్రభువుని విశ్వసించాడు. ఆయన విశ్వసించడానికి ఆయన పొలంలో పనిచేసేటువంటి ఒక వర్కర్ ద్వారా అతనికి సువార్త అందింది.
ఆ రైతు పొలంలో ఒడ్లు నూర్చిన తర్వాత కళ్ళములో ఒడ్లు వదిలిపెట్టి వచ్చేసాడు రైతు ఆ పనివానికి. వర్షం ఆ రాత్రి భయంకరమైన వర్షం పడింది. ఆ వర్షం పడినప్పుడు పొలమంతా తడిచిపోయింది. ఈ రైతు ఉదయకాలం వెళ్ళి చూస్తే పొలమంతా తడిచిపోయింది. ఎక్కడైతే ఒడ్లు పనివానికి వదిలిపెట్టాడో అక్కడ మాత్రం వర్షం పడలేదు. హల్లెలూయా. అక్కడ మాత్రం వర్షం పడలే. కాబట్టి రైతు ఆ పని చేసేవాడిని ఇంటికి వెళ్ళిపోయాడు. సహజంగా ఆ దినాల్లో అంటరానితనం ఉండేది. ఇది ఒక 90 సంవత్సరాల క్రితం, 90 సంవత్సరాల పై భాగం విషయం ఇది. ఇంటికి వెళ్ళగానే ఆ వర్కర్ భార్య చాలా కంగారు పడిపోయింది. ఏంటయ్య గారు మా ఇంటికి వచ్చారని. ఇంట్లో వేయడానికి కుర్చీ కూడా లేదు వాళ్ళకి. ఒక పాత రోలు ఉంటే ఆ రోలు మీద కూర్చోబెట్టింది. అమ్మా ఆయన్ని పిలువంటే ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడయ్యా, ఇప్పుడు రాడని చెప్పింది ఆమె. ఆ సహోదరుడి పేరు జాన్. హాఫ్ అన్ అవర్ ప్రార్థన అయిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వచ్చాడు. ఇంట్లో కూర్చోబెట్టడానికి వాళ్ళ రైతుకి ఒక కుర్చీ లేదు. పిల్లరా, ఆ రైతుకు ఆ రోలు మీద నుంచి దిగి ఆ జాన్ బ్రదర్ కాళ్ళ మీద పడిపోయాడు. ఏంటి విషయం అర్థం కావట్లేదు. అయ్యా, నీవెవరిని వెంబడిస్తున్నావో ఆయన్ని నేను కూడా వెంబడిస్తాను. రాత్రి పొలంలో చూస్తే అంత తడిచిపోద్ది అనుకున్నాను, కానీ నీ కొరకు ఏమైతే ఒడ్లు బాగా ఉంచానో అది తడిచిపోలేదయ్యా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడని నేను విశ్వసిస్తున్నా ఈ కారణం చొప్పున అని యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించాడు. భార్య పిల్లలు ఇంట్లో నుంచి ఆ 100 ఎకరాల పై భాగం ఉన్న అంత గొప్ప ధనవంతుడిని కట్టుబట్టలతో పంపించేశారు. ఆయన మా విలేజ్కి వచ్చాడు. సేవకులు అంటే అప్పుడు చేర్చుకునే వాళ్ళు ఎవరుంటారు? చింత చెట్టు కింద ఉండి ఆ చింత కోసుకొని తింటూ చెరువులో నీళ్లు తాగి మా గ్రామంలో వీధుల్లో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆ పరిచర్యలో ఒక పాలు అమ్ముకుని ఆమె రక్షించబడితే ఆమె వచ్చి మా తల్లికి సువార్త చెప్తే మా తల్లి గర్భంలో ఉన్న మేమందరం ప్రభుని అంగీకరించడానికి కృప దొరికింది. ఆయన ఆ చింతాకు తిని చెరువులో నీళ్లు తాగుతూ రోడ్ల వెంట తిరిగి, ప్రభువా ఈ గ్రామం నుంచి నువ్వు యవనస్తుని లేపు, ఇక్కడి నుంచి గొప్ప పని జరగాలి అని ఆకలితో చెట్టు కింద పడుకొని ప్రార్థన చేస్తే మా గ్రామంలో నుంచి దేవుని పని జరగడానికి ప్రభు ఎంపిక చేసుకున్నాడు. ఇది 90 సంవత్సరాలు పైభాగం అయిపోయింది. ఆయన లేరు, ఆయన కాలం అయిపోయింది. ఆ పాలముక్కునే ఆమె చనిపోయింది. కానీ ఆ ప్రార్థన ఎక్కడికి పోలేదు. ఫ్రెండ్స్, ఈ రోజును ప్రభుని వెంబడించే ఆ లోతైన దినాలు ఏదో ఒక రోజు అక్కడి నుంచి గొప్ప ప్రవక్తలను లేపుతాయి. దమస్కు ఎలియాసును అక్కడ మోకరించాడు, ఆ బావి దగ్గర ప్రార్థన చేశాడు. మీరు ఆలోచించండి, ఒంటెలను మోకరింపు చేయటం అంటే అదేమన్నా చిన్న విషయమా? పశువులు నోరు లేవు, వాటికి ప్రార్థన చేయటం ఎలాగ వస్తుంది? వాటిని మోకరింపజేసి, మీరు గమనిస్తే పౌలు ఏం చేస్తున్నాడు? అపొస్తలుల కార్యం 9:11 చదువుకుందాం ఒకసారి. 9:11 కొంచెం త్వరగా తీస్తానా? టైం థ్యాంక్స్ అన్నా, థ్యాంక్ యూ. ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తున్నాడు. అంతకుముందు ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? లేదే. ఇప్పుడు పౌలుకి చూపు పోయింది. ఫస్ట్ చూపు పోయింది, భోజనం మానేశాడు, మంచిని తాగడం కూడా మానేశాడు. చూపుకి భోజనానికి ఏం సంబంధం లేదు. అంటే పౌలుకి ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో భోజనం మీద మంచినీళ్ళ మీద కూడా మనసు లేదు. మీరు గమనించారా? తను ఎంత ఘోరమైన దుష్టత్వంలో చిక్కుపోయాడో తను చూసుకుంటున్నాడు. మోకాళ్ళ మీద కృంగిపోయాడండి. 3 దినాలు యూదాను వారి ఇంట్లో ప్రార్థన చేశాడు. వరల్డ్ స్క్రిప్చర్స్ని మనం చూస్తే 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఒంటరిగా గడిపాడు. 31 సంవత్సరాలు అఖిలాంటి పరిచయం చేశాడు. నీ ప్రార్థన ఎక్కడికి పోతుంది రేపు? నువ్వు అమెరికా కొరకు చేసిన ప్రార్థన, నీ పిల్లల కొరకు చేసిన ప్రార్థన, నీ కుటుంబం కొరకు చేసిన ప్రార్థన, అది ఎక్కడ పోతుంది? అసలు మనం ప్రార్థన చేస్తే కదా. ఆ దమస్కు ఎలియాసును గొప్ప ప్రార్థనా పరుడు. ఒంటెలను కూడా మోకరింపు చేసి
ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు ఆయన? ఆదికాండం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి ఈ కడవను ఉంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన అయ్యుండును గాక. థ్యాంక్స్ అన్న. అలా ప్రార్థన చేస్తున్నాడు. 15వ వచనంలోకి వెళ్దాం. అతడు మాట్లాడు కాలించక ముందే, థ్యాంక్ యూ అన్న. 12 కూడా చదువుకుందాం. నా యజమానులకు అబ్రహాము దేవుడు అయిన యెహోవా. థ్యాంక్స్ అన్న. క్లుప్తంగా చెప్తున్నాను పిల్లరా, ఏం ప్రార్థన చేస్తున్నాడో, ఏ సూచనతో ప్రార్థన చేస్తున్నాడో, ప్రార్థనకి ఎంత జవాబు త్వరగా వచ్చిందో అన్ని క్లియర్గా ఉన్నాయి. 15వ వచనంలో అతను మాట్లాడి చాలింపుకు మునిపోయినంది. దానికి ముందు ఆ సూచన గురించి చెప్తున్నాడు. 12వ వచనంలో నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా అంటే తన ప్రార్థన ప్రారంభంలో తన యజమానుని ఎలాగ గుర్తు చేసుకుంటున్నాడు అనేది మనం చూస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత 24వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 24:26. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. థ్యాంక్స్ అన్న. ప్రార్థనకు ముందు తన యజమానుడైన అబ్రహాం దేవుడు అని చెప్పాడు. ప్రార్థన అయిపోయి జవాబు వచ్చిన తర్వాత కూడా తన యజమానుడు అయిన అబ్రహాం దేవుడు స్తుతింపబడును గాక అని కృతజ్ఞతాస్తుతులతో ఏలియాజరు హృదయం నిండిపోయింది. చూడండి, పౌలు తన పత్రికలు రాస్తున్నప్పుడు ఎటువంటి స్థుతితో కూడిన విషయాలు మనం చూస్తాం. పౌలు ఫిలిప్పీ జైల్లో ఉన్నప్పుడు బంధకాల్లో ఉన్నాడు. బాగా కొట్టారు, గాయాలైపోయినాయి. వాటిని అద్దెవారు లేరు, గాయాలను అద్దెవారు లేరు. పౌలుకి ఎప్పుడు విడుదల వస్తాయని తెలియదు. వాటన్నిటి మధ్య అర్ధరాత్రి కీర్తనలతో స్తుతిగానాలతో ఫిలిప్పీ జైలుని హోరెత్తించాడు ఆయన. పిల్లరా, మన హృదయాలు స్తుతులతో నిజమైన కృతజ్ఞతతో నిండిపోనట్లుగా మనం ఈ దినాల్లో జీవించగలిగితే, ప్రభు మన పక్షంగా చేసిన ప్రతిదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ జీవించగలిగిన వారమైతే మా వెనకమాల దేవుడు పౌలు లాంటి వారిని ఖచ్చితంగా నింపుతాడు. ఆయన లాబాను ఇంటి వారితో ఏం మాటలు పలుకుతున్నాడో చూద్దాం. 24వ అధ్యాయం 34వ వచనం. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాను. థ్యాంక్స్ అన్న. ఆ లాబాను ఇంటి వారికి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. నేను అబ్రహాము దాసుడిని చెప్పాడు. మనం కనుక ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవకాశం మనకు వస్తే ఏలియాజరు ప్లేస్లో మనం ఉంటే ఏమి ఇంట్రడ్యూస్ చేసుకునేవాళ్ళం? మేము అబ్రహాం ఇంట్లో 318 మందిలో నేనే ఫస్ట్ అండి, నేను లేకపోతే మా అబ్రహాం గారికి బండి నడవదు. అసలు ఆయన ఏదైనా చేయాలంటే నా మీదే ఆధారపడతాడని చెప్తాం. అసలు కనీసం నేను ఏలియాజరు అని పేరు కూడా చెప్పుకోలేదండి అక్కడ. నేను అబ్రహాము దాసును. పౌలు తన పత్రికలు రాస్తున్నప్పుడు అంటాడు, అకాలమందు రక్షించబడ్డా నేను అపోస్తులను అనిపించుకోవడానికి కూడా నా దగ్గర యోగ్యత లేదు. ఎంత గొప్ప దైవజనుడు అండి ఆయన. అసలు ప్రయాసపడింది నేను కాదు, కృప ప్రయాసపడింది అంటాడు. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా చనిపోయానని చెప్తాడండి ఆయన. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు జీవించు, నీ వెనకమాల తరాన్ని ప్రభు అలా జీవించినట్లు చేస్తాడు. నేను అబ్రహాం యొక్క దాసుని. ఆ ఇంటికి ఏలియాజరు చెప్పవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. నా యజమానుని దేవుడు బహుగా దీవించాడని చెప్పాడు ఏలియాజరు. అలా కాకుండా, అయ్యా మా యజమానుడిది ఏమి లేదు, మా ఇంట్లో శారం ఏం చెప్తే చేయటమే, ఆమె సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఆగరం చేసుకోమంటే చేసుకుంటాడయ్యా, వదిలిపెట్టమంటే వదిలిపెడతాడయ్యా. అయినా మా యజమానికి 2 భార్యలయ్యా. నీకు తెలుసా లేదా? మనం ఉన్నవి లేనివి కలిపి మనసులు చెడగొట్టేటువంటి సంతానం మంది. ఏలియాజరు నోట ఒక నెగిటివ్ పాయింట్ ఉందాం చూడండి. చెప్పకూడదా? అబ్రహాంకి ఆల్రెడీ అప్పటికి
ఆహారం చేసుకోలేదా పిల్లరా? ఇష్మాయిల్ పుట్టి పంపించలేదా? 24వ అధ్యాయానికి ముందు ఇవన్నీ జరిగిపోయినాయి కదా. ఎలియాజరుకి తెలియదా? అయ్యా సొంత తమ్ముడితోనే సఖ్యతగా లేక లోతును కూడా పంపించేశాడయ్యా. మనం అన్నిటికంటే ఫాస్ట్గా ట్రావెల్ చేయడానికి మనకు విమానమే కదా మంచి సాధనం. ట్రైన్లో అమెరికా రావాలంటే అది ఎంత కష్టం మీకు తెలియదు కాదు. అసలు ఫ్లైట్లోనే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకని విమానం అన్నిటికంటే ఫాస్ట్గా వస్తుందంటే దానికి రివర్స్ గేర్ లేదు. మనకు రివర్స్ గేర్ తప్ప ఇంకొక గేర్ లేదు మనకి. మనం ఎక్కడ నెగిటివ్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళకూడదు. పౌలు తన జీవితంలో ఏ విషయమైనా తీసుకోండి, ఏ పరిస్థితులైనా తీసుకోండి, ఎటువంటి వాటి మధ్య పనిచేయవలసి వచ్చినా తన జీవితంలో వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిరి పడుతున్నానని చెప్పాడు పౌలు. ఆయన తన జీవితంలో ఎన్ని ఆటంకాల మధ్య పనిచేశాడంటే ఒక్క మాటలో మనం చెప్పొచ్చు, వెలుపట లోపట నాకు పోరాటాలు ఉన్నాయంటాడంటే. ఆయన కొరింథీ పత్రికలో రాస్తూ ఆయన కలిగిన ఆపదలను చూసినప్పుడు అమ్మో ఇన్ని ఆపదల్లో నేనైతే పని చేయగలను అనుకుంటాం. వాటన్నిటి మధ్య గాడ్స్ విల్, దేవుని చిత్తం చేశాడు. నా ప్రియమైన స్నేహితులారా, నువ్వెప్పుడైతే కనుమరుగైపోతావో, నీ జీవితంలో నీవు కనబడకూడదని ఎప్పుడైతే కోరుకుంటావో ప్రభు నీ ద్వారా అప్పుడు వర్క్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఆయన పౌలు పనిచేసినట్లు యేసు ప్రభు తర్వాత పౌలులాగా శ్రమను అనిపించిన వాడు, పౌలులాగా దేవుని కోసం ముందుకెళ్ళిపోయిన వాడు పౌలు ఒక్కడే. అందుకే ఆయన స్పష్టంగా చెప్పాడు కొరింథీ పత్రికలో, నేను ప్రభువుని పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకోండి అని. ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో మనం ఈ తరంలో ఎవరో అలాగ భక్తి జీవితంలో సరిగా లేని వారి గురించి మనం తలంచుచున్నామా? మనం సరిగా ఉండి ఈ తరంలో ఒక మాదిరిని నిలపాలని తలంచుచున్నామా? ఎన్ని విషయాలు మాట్లాడవచ్చు. ఎలియాజరు లాబాను ఇంట్లో, అక్కడ అబ్రాహాం లేడు, అబ్రాహాం సంబంధించిన వాళ్ళు లేరు, కానీ ఎలియాజరు నోటి నుంచి ఒక్క నెగిటివ్ మాట లేదు. నీవు నీ భక్తి జీవితంలో, నా భక్తి జీవితంలో దేవుడు మనకు అప్పగించిన దాన్ని హృదయపూర్వకంగా చేయుటకై మన పిలుపులో సంపూర్ణమై మనం సాగిపోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఎలియాజరుతో ఆ లాబాను కుటుంబీకులు అంటున్నారు, అయ్యా 10 రోజులైనా మాతో ఉంచండి, ఆ పాపని రెబ్కాను పంపించడానికి సిద్ధమే, కానీ 10 రోజులైనా ఉంచండి అంటే ఎలియాజరు అంటాడు, నా యజమానుడి దగ్గరికి నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఎలియాజరు నిర్ణయంలో మార్పు లేదు. ప్రియమైన వాళ్ళారా, పౌలు నిర్ణయంలో కూడా మార్పు లేదు. అగ్రిప్రాసుతో అంటాడు, రాజా ఆ దమస్కు దగ్గర చూసిన ఆ దర్శనానికి నేను అవిధేయుని కాలేను. అగ్రిప్రాసు అంటాడు, ఏంటయ్యా నన్ను ఇంత త్వరగా సులభంగా క్రైస్తవుని చేయాలనుకుంటున్నానంటే నా బంధకాలు తప్ప నా మాట వినివారందరూ ఇలాగ అయిపోవాలంటాడు పౌలు. నిర్ణయంలో మారని వ్యక్తి, మార్పు లేని వ్యక్తి, స్థిరచిత్తుడై పరిస్థితులన్నింటిలో దేవుని కొరకు అప్పగించుకొని ముందుకు నడిచినటువంటి వాడు. పెండ్లి కాని పాప రెబ్కా ఎలియాజరుతో ఒంటరిగా పంపించడానికి ఆ కుటుంబం ఎలియాజరు ప్రవర్తనని గమనించి చూశారు. వాళ్ళు ఆయన భక్తి జీవితంలో కనబడుతున్నటువంటి వ్యత్యాసాన్ని గమనించారు. వాళ్ళు ఆ పరిశుద్ధమైన జీవితం మీద నమ్మకం కలిగి రెబ్కాని ఎలియాజరుతో పాటు పంపించగలిగారు. ప్రియులారా, పౌలు తన జీవితం అంతట్లో తాను చెప్పిన విషయం ఉన్నతమైంది. నేను ప్రభువుని పోలు నడుచుకున్నా అంతే, మీరు కూడా అలాగే నడవండి. దమస్కు దగ్గర దేవుడు పౌలుని దర్శించాడు. దమస్కు దగ్గర జీవించిన వ్యక్తి ఎలియాజరు ఒంటెలతో మోకరింపజేసి ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రాంతంలో చేయబడిన ప్రార్థనలు బహుబలంగా పౌలును పట్టుకున్నాయి. అందులో ఇంకేం సందేహం లేదు. ఎప్పుడో 90 సంవత్సరాల క్రితం ప్రార్థన చేసిన దైవజనుడి ప్రార్థన ఇప్పుడు నా జీవితంలో నెరవేరటం, మా గ్రామంలో నెరవేరటం నేను చూస్తున్నాను. రెండోది, పౌలు నేను ఇక సంచరించవలసిన భాగం లేదు అని చెప్పగలిగిన తీవ్రతతో కూడిన పని, పిలుపులో రాసి పడకుండా పనిచేయడానికి పౌల్ని యూదా అనే వ్యక్తి చేర్చుకున్నాడు. 9వ అధ్యాయం 11వ వచనం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం.
అతడు ప్రభువా ఆ. ఇదిగో నేనున్నాను. ఆ. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను అని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. థ్యాంక్ యూ నాన్న. యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. పౌలు కొరకు చేతుల నుంచి ప్రార్థన చేసిన వ్యక్తి అననీయ. అప్పుడు పొరలు రాలిపోయినాయి. తదుపరి బాప్తిసం పొందాడు. అయితే పౌలుని చేర్చుకున్న వ్యక్తి యూదా. నేను అనుకున్నాను ఈ వచనాలు చదివేటప్పుడు ప్రార్థన చేయమని అననీకి చెబితే, ప్రభువా యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు, నన్ను చేర్చుకోమంటే నేను చేర్చుకోలేనని ఒకవేళ అన్నయ్య చెప్పచ్చు. యూదా ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగిన వాడై పౌలుని చేర్చుకున్నాడు. ప్రార్థన చేయడానికి సిద్ధంగా లేడు అననీయ, కానీ యూదా పౌలుని చేర్చుకున్నాడు. మన భక్తి జీవితంలో ఆత్మ సంబంధంగా ఎక్కడ రాజీ పడకుండా ఉన్నతమైనటువంటి పని మనం చేయాలంటే మనను నడిపించబడేటువంటి మనల్ని నడిపించే వ్యక్తుల యొక్క జీవితం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. యూదా పౌలుని చేర్చుకున్నాడు. మరి ఇంటికి వచ్చిన వాళ్ళకి సహజంగా మనం మంచినీళ్ళు కానీ భోజనం కానీ ఆఫర్ చేస్తాం కదా. మరి పౌలుకి యూదా అలా చేయలేదే. ఐ థింక్ నేను అనుకుంటున్నా, దేవుడు నిన్ను దర్శించి, దేవుడు నీ పాపాలు క్షమించి, దేవుడు నీతో మాట్లాడేంతవరకు ఫాస్టింగ్ ఉండమని నడిపించాడు. ఒకవేళ నన్ను రక్షణలోకి నడిపించిన నా స్నేహితుడు 500 రోజులు కొండల్లో గడిపాడు. ఆయన ఇంటర్మీడియట్ 2 years గుంటూరు దగ్గరలో చదువుకునేటప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత బైబిల్ పట్టుకొని కొండపైకి వెళ్ళేవాడు. దేవుడు మాట్లాడిన తర్వాత కొండ దిగి వచ్చేవాడు. అటువంటి మిత్రుడు నాకు దొరకటం, నా కొరకు ప్రార్థన చేయడం, నాకు సువార్త చెప్పడం, అది నా భాగ్యం. అతను చెప్పిన 3 విషయాలు నా జీవితంలో చాలా ముద్రించబడ్డాయి. ఫస్ట్, దేవునితో ప్రతిరోజు నువ్వు గడపాలి, అంటే ప్రార్థన చేయాలి. 2, దేవుడు మాట్లాడేంత వరకు నువ్వు ప్రార్థన నుంచి లగోమాక, ఏదో కొంతసేపు ప్రార్థన చేసి వెంటనే లగోమాక. 3, దేవుడు చూపించిన చోట నువ్వు ప్రార్థన చేయాలి. మొదటి విషయం నేను అంగీకరించగలిగా, కానీ 2వ విషయం 3వ విషయం నాకు కష్టమైపోయింది. దేవుడు ఎంతసేపు ప్రార్థన చేస్తే మాట్లాడతాడు, అది నాకు చాలా పెద్ద డౌట్ ఉండిపోయింది లోపల. కానీ నా స్నేహితుడు చెప్పాడు, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన జీవన విధానం నేను చూస్తూ ఉండేవాడిని. అంటే ఎంత సూక్ష్మమైన విషయాలు నాకు బోధించాడంటే, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు సండే చర్చికి తీసుకెళ్ళాడు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత రైస్ వండాడు స్టవ్ మీద, ఆవకాయ చట్నీ వేసాడు. అది బాగా మంటుకుంది. నేను అంటున్నా, నరకానికి పోతావు అన్నాడు. ఇది నేనేం అనలేదు కదా, నరకానికి ఎందుకు పోతానంటే నువ్వు స్తోత్రం అనాలి కానీ అనకూడదు అన్నాడు. అది లేక చనిపోయే వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటే, అది ప్రభు నీకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పడం వదిలేసి ఎందుకు ఆ ఇసుతో స్టార్ట్ అయ్యి సణుగుడు వచ్చేస్తుంది నీకు, అది ఇప్పుడే కట్ అయిపోవాలా. ప్రభు నీ ప్లేట్లోకి తీసుకొచ్చింది ఏది పడేయకూడదు. ప్రార్థన చేసిన తర్వాత ఏది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయద్దు. ఇది బాగలేదని అన్నాడు, కంప్లైంట్ చేయద్దు. 24 years బ్యాక్ నా స్నేహితుడు నాకు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఆయన ప్రవర్తనలో నేను చూశాను. కాబట్టి నేను ఇక అవునని కాదని చెప్పలేను. 3వ విషయం, దేవుడు చూపించిన చోట ప్రార్థన చేయమన్నాడు. అదేంటి విగ్రహారాధనలాగా ఉంది, ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు కదా ప్రభు, మరి ఇదేంటి ప్రత్యేకంగా చెప్తున్నావు అంటే, అప్పుడు చెప్పాడు, దేవుడు నిన్ను సేవకు పిలుస్తాడో లేదో నాకు తెలీదు. ఒకవేళ పిలిస్తే రోజు ఒకే చోట ఉండవు, నువ్వు డిఫరెంట్ ప్లేసులకు వెళ్ళొచ్చు. నువ్వు అప్పుడు ఒక్క చోట కూర్చొని ప్రార్థన చేయడం నీకు కష్టమైపోద్ది. నీ యవ్వన కాలంలో ప్రతిరోజు ఒకే ప్లేస్లో ప్రభుని కలుసుకో, అది నీకు చాలా ఆశీర్వాదం అని చెప్పాడు. ప్రభు నన్ను సేవకు పిలుస్తాడో లేదో నాకు తెలియదు. నా జీవితంలో ఆయన సంకల్పం ఏమై ఉన్నదో నేను ఎరగను. నెలవి ఆ 92 అక్టోబర్ మాసం నేను ఒక్కడిని ప్రార్థన చేయటం కాదు, నీ సహాయం నాకు కావాలని అడిగాను. 49 రోజులు ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. 49వ రోజున మా విలేజ్లో ఒక ప్లేస్ దేవుడు చూపించాడు. అది ప్రతిబంధించే పొలం. కాబట్టి పగలు ప్రార్థన చేయడానికి కుదరదు, రాత్రి 9 తర్వాత అక్కడికి వెళ్ళేవాడిని. 93 మార్చి 27 ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాం.
ప్రతిరోజు నేను అక్కడికి వెళ్ళేవాడిని. దేవుడు మాట్లాడిన తర్వాత ప్రార్థన ముగించుకొని వచ్చేవాడిని. పిల్లరా 39 మాసాల తర్వాత దేవా నేను ఏం చెయ్యాలని ప్రభుని అడిగినప్పుడు నిర్గమకాండం 3:10 ద్వారా దేవుడు నన్ను సేవ చేయమని చెప్పాడు. దేవుడు మరి సేవ ఎలా చేయాలి? విత్ మ్యారేజ్ ఆర్ వితౌట్ మ్యారేజ్? ఇర్మియా 16వ అధ్యాయం ద్వారా దేవుడు నన్ను సమర్పించుకోవడానికి కృపనిచ్చాడు. మరి సేవ ఎక్కడ చేయాలి ప్రభు? నేను నాకు తెలుగు తప్ప రెండో భాష క్లారిటీగా ఏముండదు పిల్లరా. కాబట్టి నేను గుంటూరు ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి ఏదో కృష్ణా జిల్లాకో ఏ ఒంగోలుకో లేకపోతే హైదరాబాద్కో ప్రభు తీసుకెళ్తాడు అనుకుంటున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం ద్వారా ఎక్కడైతే నేను సాక్ష్యాన్ని పోగొట్టుకుందో సమరీ స్త్రీ, అక్కడే నువ్వు సాక్షిగా ఉండాలని ప్రభు చెప్పాడు. అయ్యో ఇప్పటి వరకు ఇక్కడ పాపంలో పనిచేసి ఇప్పుడు సువార్త చెప్తే ఎవడు నమ్ముతాడు? ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యం చేస్తాడు. నా మనసులో ఒక డౌట్ ఉంది. ప్రవక్త స్వదేశంలో ఘనతను ఉంది కదా, మరి నా సొంత ఊరిలో సొంత ప్రజల మధ్య దేవ నేను ఎలా చేయగలను నేను ఇక్కడ? కానీ ఆయన మాట మనం ఆయన చిత్తం చేయాలి, ఆయనకు లోబడాలి. ఆయన పిలుపుని మనం తీసుకుని బలవంతులమై ప్రభు రాజ్యాన్ని కట్టాలి. కాబట్టి ఆయన చెప్పిన మాటకు లోబడవలసి వచ్చింది. నా హృదయంలో సంపూర్ణంగా ఇష్టమైతే లేదు, కానీ ప్రభు మాట ప్రకారం చేస్తే దీవెన సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి విగ్రహారాధన నాకు తెలియదు. మా తల్లి ప్రభుని తెలుసుకుంది కాబట్టి మా ఇంట్లో అటువంటి మాకు తెలియదు. ఇక బ్రదరా, దేవుని మాట ప్రకారం అక్కడ ఉండడాన్ని బట్టి మందిరం సేవలో ఆత్మలు పెరిగిన తర్వాత మందిరానికి స్థలం అవసరమైనప్పుడు ఎక్కడైతే నేను ప్రార్థన చేసుకుంటున్నానో ఆ స్థలాన్ని ప్రభు తీసుకోమని చెప్పాడు. ఆ నడిపింపు దొరికినప్పుడు అదే స్థలం ప్రభు పేరట అక్కడ తీసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ఎందుకు నేను మీకు ఈ మాటలు చెప్పానంటే, ఒకవేళ నాకు అటువంటి మిత్రుడే దొరకకపోయి ఉంటే, నన్ను ప్రార్థనలో నడిపించకపోతే, ఆ గైడెన్సే కనుక నాకు దొరకకపోతే ఈరోజు నేను ఎక్కడుండేవాడిను? అసలు అది నేను దేవుని కృపకు దూరం అయిపోతే అది ఊహించాలన్నా కూడా నాకు భయం. 3 రోజులు మోకాళ్ళ మీద ఉండడానికి దేవుని కృప పౌలుకు సహాయం చేసింది. ఆ తర్వాత ఆయన జీవితంలో చూస్తే వెనుదిరిగి చూడటం అనేది ఏంటో పౌలు జీవితంలో లేదు. బలహీనత లేదు, పడిపోవడం లేదు, అపవిత్రత లేదు, లంచం తీసుకోవడం లేదు, స్త్రీ సాంగత్యం లేదు. మీరు వెతికితే పౌలు యొక్క స్పిరిచువల్ లైఫ్ని గ్రాఫ్లో చూస్తే ఎక్కడైనా మనం ఏదైనా ఒకటి వేలెత్తి చూపించడానికి దొరికింది అంటే దొరకదు. ఇక్కడ ఒక్క చోటే మాత్రమే పౌలు నడిపించిన యోధా కనబడతాడు. ఆయన యోధా నడిపించాడు. దేవుడు ఎటువంటి మంచి మనసు కలిగిన యోధా అంటే, అననీయ చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పౌలుకు స్వస్థత వచ్చింది. యోధా మారు మనసులను నడిపించాడు. స్వస్థత దేవుడు అన్నయ్య ద్వారా ఇచ్చాడు. అప్పుడు యోధా నేను నడిపించిన ఆత్మను నువ్వు దొంగిలించావు అన్నాడా? పౌల్లో కూడా మనం చూస్తాం, కక్ష చేతనైనను మెస్సు చేతనైనా సువార్త ప్రకటించబడితే చాలు అంటాడు ఆయన. ఏ విధం చేతనైతే ఏమలేండి, పని జరుగుతుంది కదా అంటాడు ఆయన. కారణం ఏంటంటే ఆ పెంపకంలో పెరిగాడు పౌలు. ఆయనకి ఎంత మంచి విశాల హృదయం అండి. కక్ష చేతనైనా మెస్సు చేతనైనా ఆయన రాజ్యం కట్టబడుతుంది, అదే నాకు చాలంటాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎటువంటి విశాలమైన హృదయంతో పౌలు పనిచేశాడు. యూదా ప్రార్థన నడిపించాడు. అననీయ పౌలుకు బాప్తిస్మం ఇచ్చాడు. అరే నేను ఇవ్వలేకపోయానే, నా గొర్రె నేను దొంగతనం చేశాడే అని వెంటనే పుస్తకం రాసి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో పెట్టలే ఆయన. మనమైతే ఏం చేసిండే వాళ్ళు స్మాల్ హార్ట్తో కొన్నిసార్లు మాట్లాడుతుంటాం. దేవుని యొక్క విశాలమైన ఈ రాజ్యం నశించిపోయేటువంటి ప్రజలు కోట్లుగా ఉన్నారు. మనవంతు మనం చేయవలసింది నమ్మకంగా చేయటకై మనం ముందుకు వెళ్ళాలి. పిల్లలు ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యం 19వ వచనం. 9:19. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. చాలన్నా, థ్యాంక్ యూ. యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడు, కానీ ప్రజలు ఆయన విషయమై
అభ్యంతరకరంగా ఆలోచించుకుంటున్నారు. చూడండి 21 క్షమించమా. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. చాలనా, థ్యాంక్ యూ. ప్రజలు విభ్రాంతి పడుతూ ఉన్నారు. అరే, ఈయన యెరూషలేములో ఇలా పనిచేసాడే వ్యతిరేకంగా, ఈయన యేసే దేవుడని ఇప్పుడు ప్రకటిస్తున్నాడే. పౌలు వాటిని పట్టించుకోనకుండా ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఏది అవసరం తన జీవితంలో తన మీద గురి నిలిపి వెళ్ళిపోయాడు. యేసే దేవుడని ఒప్పించి యూదుల్ని కలవరపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, మన జీవితంలో కూడా మనం ప్రభు మనకు అప్పగించిన దాన్ని సంపూర్ణం చేయాలి, బలవంతులం అవ్వాలి, ప్రభు రాజ్యాన్ని కట్టాలి అంటే మనకు వినపడేటువంటి బలహీనమైన మాటలు మనం తీసుకోకూడదు. మనం మన పిలుపులో ముందుకు సాగిపోవడమే. సమయభావాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. మీరు కొంతమంది చాలా అలసిపోయినట్లుగా నేను చూస్తున్నాను. ఎందుకంటే మీరు పగలంతా వర్క్ చేసి ఉంటారని నాకు తెలుసు. ఈ రేపు ఉదయకాలం మరిన్ని విషయాలు మనం ప్రభు సన్నిధిలో ధ్యానించుకుందాం. నేను లాస్ట్ టైం జాఫ్నాలో ఉన్నాను. లాస్ట్ ఇయర్ ప్రభాకరన్ జాఫ్నా ప్రాంతానికి చెందినవాడు. అక్కడ దేవుని పని చేయడానికి ఆయన పుట్టిన ఊరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతమంతా పనిచేస్తున్నప్పుడు మరణం లేని ఇల్లు లేదండి. ఈ ఇంట్లో వ్యక్తి చనిపోలేదు అని చెప్పలేము మనం. ఒక సిస్టర్ ప్రేయర్కి రాలేదు, ఆమెకు 28 years ఉంటాయి. ఆమెకు స్టిక్కర్ బాంబు తయారు చేస్తూ, ఎల్టీటీ స్టిక్కర్ బాంబులు తయారు చేస్తుంది, స్టిక్కర్ బాంబులు యూజ్ చేస్తుంది. వరల్డ్లో చాలా ఫేమస్గా పనిచేసింది. ఆ పేలి, స్టిక్కర్ బాంబు పేలి ఆమె కళ్ళు పోయినాయి. ఆమె ప్రేయర్కి రాలేదు కాబట్టి స్థానిక పాస్టర్ గారు ప్రార్థన చేద్దామని చెప్తే వెళ్ళాము. ఎందుకు రాలేదమ్మా అని అడిగాను నేను. ఆమె చెప్పింది, అయ్యా నా భర్త చనిపోయాడు యుద్ధంలో, మా అక్క భర్త చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు, అన్న చనిపోయాడు, ఫాదర్ కూడా చనిపోయాడు. మా ఇంట్లో ఇప్పుడు పురుషులు ఎవరు లేరు, ఉన్న వాళ్ళందరూ లేడీసే. కాబట్టి మేము స్వతహాగా పనిచేయడానికి ఈ ప్రాంతంలో కూడా పనులు తక్కువగా ఉన్నాయి. అసలు అందులో నేను నా కుటుంబాన్ని పిల్లల్ని పోషించుకోవడానికి నేనైతే అసలు పని చేయలేను, ఎందుకంటే గురుడితనం ఉంది కాబట్టి. అందుకని నేను వ్యభిచార వృత్తిని ఎన్నుకున్నానయ్యా. ఈరోజు ప్రార్థనకు రావాలని ఉంది, కానీ ఒక సహోదరుడు వస్తాడు, అతను వచ్చి పాపం చేస్తే 30 రూపాయలు ఇస్తాడు శ్రీలంక డబ్బుల్లో. అవి తీసుకుని వెళ్ళి కొంచెం రైసు, కొంచెం ఒక ఎగ్గు, కొంచెం ఉల్లిపాయ తెచ్చుకొని కొంచెం వండుకోవాలి. పాస్టర్ గారు, నేను దేవుని సేవకులు మీతో నిజం చెప్పాలి కాబట్టి విషయం చెప్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. నేను విడిపించబడాలని ఉంది, కానీ బ్రతుకు తెరువు కొరకు ఇలాగ చేస్తున్నాను. నేను అడిగాను ఆమెని, నువ్వేనా, నీలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? సుమారుగా 12 నుంచి 15 లక్షల మంది ఉంటారు జాఫ్నా ప్రాంతంలో. శ్రీలంకలో 2 ప్రాంతాల్లో తమిళన్స్ ఎక్కువ ఉంటారు, ఒకటి జాఫ్నా, 2 న్యూ ఢిల్లీ. శ్రీలంక నుంచి బయటకు పారిపోయినటువంటి వాళ్ళు సుమారుగా 15 లక్షల మంది ఉంటారు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళు 12 నుంచి 15 లక్షల మంది ఉంటారు. జాఫ్నాలో ఉండే ప్రజలు సుమారుగా 15 లక్షల మంది ఉండొచ్చు. వీరిలో 90,000 మంది ప్రతిరోజు వేశ్యావృత్తి చేస్తేనే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. మన ఇండియా నుంచి శ్రీలంకకి ఎంత దూరం? చెన్నైలో ఫ్లైట్ తీసుకుంటే మనం 1 hour 10 minutes కొలంబోలో ల్యాండ్ అయిపోతాం. నేను అనుకున్నాను, ఈ పత్రిక, రోమపత్రిక చదువుతున్నప్పుడు దైవజనుడు ఆ దినాల్లో సంపూర్ణంగా నేను సువార్తను ప్రకటించాను అన్నాడు కదా. మా ప్రక్క దేశంలో ఏంటి పరిస్థితి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ఒక నామకార్థ క్రైస్తవుడు వల్ల జరిగింది ఈ పరిస్థితి. ప్రభాకరన్ కారు డ్రైవర్గా పనిచేసేవాడు. వాళ్ళ యజమానుడు పార్లమెంట్ సభ్యుడు, ఎంపీ కొలంబోలో. ఆయన సిఎస్ఐ చర్చ్కి వెళ్తాడు. అయితే సింగళీస్కి తమిళియన్స్కి జాతి భేదాలు ఉండేవి. అందుకని ఆ ఎంపీ ప్రభాకర్ని ప్రేమించి పక్కన కూర్చోబెట్టుకునేవాడు కాదు. కొంచెం బ్యాక్ కూర్చో, నీ గ్లాస్ వేరుగా పెట్టుకో. అవి చూసి మనసు కష్టపెట్టుకొని తుపాకీ తీసుకొని ఎల్టీటీని స్టార్ట్ చేశాడు ఆయన. పిల్లరా, క్రైస్తవుడుగానే బ్రతికితే ఆ సిఎస్ఐ మెంబర్
ఆ సభ్యుడు, ఆ ఎంపీ ప్రభువునే కనుక ప్రభాకరునికి చూపించగలిగి ఉంటే ఎల్టీటీ ఉండేది కాదేమో. ఒకవేళ యెరూషలేము ప్రాకారాలు పడిపోయినప్పుడు నెహెమ్యా ఏం ప్రార్థన చేశాడండి? దేవా, నేను పాపం చేశాను, నా పితరులు పాపం చేశాను అన్నాడు. కాల్చబడిన గుమ్మాలను చూసినప్పుడు కూర్చొని ఏడ్చాడండి నెహెమ్యా. ఈ రోజుల్లో మన భక్తి జీవితంలో అనుభవం ఉందా? ప్రియమైన స్నేహితులారా, మనల్ని బట్టే గొప్ప కార్యాలు ఆగిపోతాయి, మనల్ని బట్టే గొప్ప నష్టం జరుగుతుంది. నేను ముగించిపోతున్నా. నీ జీవితం, నా జీవితం రేపు ప్రభు ఎదుటి నిలబడినప్పుడు, ఆయన న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ప్రభు రేపు మనల్ని అడుగుతాడు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నువ్వు నా కొరకు ఏం చేశావు? పౌలు అంటాడు, అయ్యా నేను పూర్ణంగా ప్రకటించానయ్యా, యెరూషలేము నుండి ఇల్లూరికి ప్రాంతం వరకు ఇక ఆ ప్రదేశాల్లో సంచరించవలసిన భాగం లేనట్లుగా పనిచేశాను. మనం చెప్పగలమా మాట? మనం చెప్పగలమా? మనం ఉన్న ప్రాంతాలని ప్రార్థన ఊటలుగా మోకాళ్ళ మీదకు కృంగి ప్రార్థన చేయవారంగా మనం మారదాం. మన దినాల్లో మన చేయి జీవితం చూస్తాం, మన దినాల్లో ప్రభు మహింపరచబడతాడు, మన తర్వాత దినాల్లో పౌలు లాంటి వారిని ప్రభు లేపుతాడు. మనం యూదాలాగా నమ్మకంగా ప్రార్థనలు పెంచుదాం ఎటువంటి వారినైనా, తద్వారా గొప్ప పని జరుగుతుంది. గురుడితనం మీద యూదా దృష్టి లేదు. మరి పౌలు గొప్ప విద్యను అభ్యసించాడు గమలీయేలు యూనివర్సిటీలో. ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు ఆసియా దేశాన్ని పరిపాలించే అధికారులు ఉన్నారని అపోస్తలుల కార్యం 19:31 ఉంది. మరి తన స్నేహితులు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా పౌలుకి శిలువ మీదకి వెళ్ళిపోయిన దృష్టి. ఆయన ఊరు బయట పడేసి వెళ్ళిపోయిన పనిచేస్తూనే ఉన్నాడు పౌలు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం ఆ రీతిగా పనిచేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. దయచేసి తల వంచండి, మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎలియాజరు వంటలను మోకరింపజేసి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చాలించక మునిపే, మాట్లాడటం చాలించక మునిపే జవాబు వచ్చిందని బైబిల్ చెప్తూ ఉంది. పెద్ద దాసుడైన అబ్రహాం గురించి ఎన్నో నెగిటివ్ విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉన్నా అట్లా మాట్లాడలేదు. అందుకే పౌలు తన జీవితం అంతా ముందుకు వెళ్ళిపోయి పనిచేశాడు. ఏ విధము చేతనైనా స్వార్థ ప్రకటించబడితే చాలని కోరుకున్నాడు. ఈ కాన్ఫరెన్స్ మనల్ని పౌరులాగా తయారు చేయగలిగితే ఎంత మేలు, మోకాళ్ళ మీద కృంగి మొరపెట్టుకోగలిగితే ఎంత మేలు. ప్రేమస్వరూపి దయగలిగిన మా రక్షకుడా, ఈ మొదటి సెక్షన్లో మా సహోదరుడు డాక్టర్ జీ గారిని మీరు వాడుకున్నందుకే మీకు స్తోత్రం. అనేక సత్యాలు మేము నేర్చుకోవడానికి మాకు కృపనిచ్చారు. దేవా, మేము ఇక సంచరించవలసిన భాగం లేదని పౌలు చెప్పిన మాట మేము కూడా చెప్పగలటం కృపనివ్వండి. దమస్కు దగ్గర నువ్వు దర్శించినావు. పౌలు తాను ఏం చేయాలనుకున్నాడో యెరూషలేములో పరిశుద్ధులు కీడు చేశాడు, కానీ దమస్కులో చేయలేకపోయాడు. ప్రభువా, నేను మోకరిస్తే సైతాను కుతంత్రాలుగా అక్కడ పనిచేయు. దేవా, సిలువ శత్రువులు ఇక్కడ అక్కడ పనిచేయలేరు. ఇక మాకు మీరు ఆ కృపని మరి ప్రార్థిస్తున్నాను. దేవా, అమెరికా ఆత్మ సంబంధంగా కొలాప్స్ అయిపోతుండగా మేము మోకరించలేకపోతున్నాను. ప్రభువా, యూరోప్ అంతా చల్లారిపోతూ ఉండగా నేను ఇంకా మోకరించలేకపోతున్నాను. కనికరించు నాయన. ప్రార్థనలో చల్లారిపోయాం మేము, ఆత్మలో దిగజారిపోయాం మేము. ప్రభువా, ఈ కాన్ఫరెన్స్లో మమ్మల్ని పైకి లేవనెత్తండి. ఆత్మల కొరకైన భారంతో మమ్మల్ని నింపండి. ప్రభువా, మమ్మల్ని మీ చిత్తవృత్తి చొప్పున మీ చేతిలో బలమైన సాధనములుగా మమ్మల్ని చేయండి. దేవా, యోధా నడిపించి ఆ నడిపింపులో పౌలు కంప్లీట్గా లోపల పనిచేశాడు. ఇంటికి వచ్చిన వ్యక్తికి మంచినీళ్ళు ఇవ్వకపోయినా, భోజనం పెట్టకపోయినా పౌలే బాధపడలేదు. ప్రభువా, దేవా, ఆ యోధాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అని వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం ఫీల్ కాలేదు, బాప్తిసం ఇచ్చినప్పుడు ఏం బాధపడలేదు. ఏ విధము చేతునైనా పౌలు గొప్ప పనివాడైతే చాలు, ఆ కృప పొందుకొని పనిచేశాడు. దేవా, ఈ కాన్ఫరెన్స్లో మాలో ఒక్కొక్కరిని మీరు పౌలు వలె చేయండి.
నార్త్ కొరియాకి, చెక్ రిపబ్లిక్కి మేము మిషనరీలుగా వెళ్ళడం మీరు మాకు నేర్పించండి. పాకిస్తాన్ కొరకు గుండెల బాదుకొని మొరపెట్టేటువంటి ప్రార్థనాత్మను మాకు ఇవ్వండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని మిషనరీల ఆత్మతో మీరు నింపండి ప్రభువా. ఈ రాత్రి తేటగా నీ బిడ్డలతో పడకకు వెళ్ళినప్పుడు వారు దర్శించి మీరు మాట్లాడండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, నా కొరకు పరిచర్య కొరకు మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. బయట బుక్ స్టాల్ ఏర్పాటు చేయబడింది. అనేకమైన పాటల సిడీసు, వర్తమానం సిడీసు, స్పిరిచువల్ బుక్స్